హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్ లాగ్స్. ఈరోజు కలియుగ దేవుడు ఏడుకొండల వారు అయినటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి. అదేనండి, తిరుపతికి వచ్చాం. ఈ తిరుపతికి రావడానికి ఒక రీజన్ ఉందండి. కారణం ఏంటంటే ఇక్కడికి ప్రయాణము శ్రీవారి మెట్ల నుండి ప్రయాణం స్టార్ట్ చేస్తామండి. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి హనుమంతుడి యొక్క టెంపుల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగిందండి. ఈ హనుమంతుడు అనేది జపాలి అనే ఒక అందమైన గ్రామంలో కట్టిన ఒక అందమైన టెంపుల్ అండి. ఈ జంపాలి అంటే కనుక హనుమంతుడు పుట్టినటువంటి ప్రదేశం అని చెప్తుంటారండి. అలాంటి జంపాలి అనే గ్రామం ఎలా ఉంది, ఇక్కడ ఉండేటువంటి హనుమంతుడి యొక్క టెంపుల్ ఎలా ఉంది, ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఈ తిరుపతి కొండపైన ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రదేశాల్లో జంపాలి గ్రామం ఒకటండి. ఈ జంపాలిలో హనుమంతుడు పుట్టినటువంటి ప్రదేశంగా చెప్తుంటారండి. ఈ హనుమంతుడు పుట్టిన ప్రదేశానికి తిరుపతి నుండి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడికి కాలినడకన వెళ్ళే మార్గం ఒకటి ఉంది, వాహనాల ద్వారా కూడా వెళ్ళే మార్గం ఉందండి. అయితే ఇక్కడ మెట్ల గుండా వెళ్ళాలంటే కనుక 150 మెట్లు ఎక్కి ఈ జంపాలి హనుమంతుడి దేవాలయానికి వెళ్ళాలండి. లేకపోతే ఇలా కాలినడక అడవుల మధ్యలో ఉంచి అందమైనటువంటి మార్గం ఉందండి. ఇక్కడ నుంచి 15 నిమిషాలు జర్నీ చేసుకుంటూ వెళ్తే కనుక ఈ దేవాలయం అనేది కనిపిస్తుందండి. ఇక్కడ చూడండి, చెట్లు అనేవి ఎలా కనిపిస్తున్నాయో. అలాగే ఇక్కడ ప్రతి అడవిలోని హనుమంతుడు అనేది ఉన్నారేమో, హనుమంతుడి వారు కనిపిస్తున్నారేమో. ఇక్కడ ఉండేటువంటి వాయిస్ కానీ, ఇక్కడ ఉండే శబ్దాలు కానీ, రీసౌండ్ కానీ చూస్తే కనుక దేవుడు ఉన్నాడేమో అనే ఫీలింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ మనం జంపాలికి గ్రామం దగ్గరలోకి ఉన్నామండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, చాలా మంది ఆ టెంపుల్కి దర్శనం చేసుకుని మళ్ళీ కాలినడకన కిందకి వెళ్తున్నారండి. అంటే తిరుమలకు బయలుదేరుతున్నారు అనమాట. ఈ జపాలి అనే గ్రామము హనుమంతుడు పుట్టిన ప్రదేశంగా చెప్తారండి. ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోని హనుమంతుడు ఉన్నారా అనే ఫీలింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఉండేటువంటి చెట్టు పుట్ట అని చెప్తుంటారు కదండి, అలా ఏ ప్రదేశం చూసినా సరే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇక్కడ ఉండేటువంటి అద్భుతమైన లొకేషన్ అని చెప్పాలన్నమాట. ఇలాంటి అద్భుతమైన లొకేషన్కి వచ్చేటప్పటికి మనసు చాలా ప్రశాంతంగా ఉందండి. చాలామంది కాలినడకన వచ్చి ఈ అందమైనటువంటి దేవాలయాన్ని దర్శిస్తారండి. ఇక్కడ ఉండేటువంటి దేవాలయము ఎలా ఉంది, ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. హనుమంతుడు నివసించిన అందమైన ప్రదేశం అండి. ఈ అందమైన ప్రదేశంలో ఇక్కడ చాలామంది తమ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని ఇక్కడ పెట్టి తమ మొక్కులను తీరాలని కోరుకుంటూ ఉంటారండి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి కొబ్బరికాయలు కొట్టు కొంతమంది మొక్కులు తీర్చుకుంటారండి. అలాగే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముందు ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి ఉడతలు అవి కనిపిస్తుంటాయండి. ఈ ఉడతలు చాలా న్యాచురల్గా కనిపిస్తుంటాయండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఉడతలు ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్న కొబ్బరి చెక్కలు కానీ లేకపోతే అరటిపళ్ళు కానీ తీసుకుని తింటూ ఉంటాయన్నమాట. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి. ఎందుకంటే చాలామంది వీటిని రాళ్ళతో కొట్టడం కానీ అవి చేస్తూ ఉంటారండి. అవి అలా చేయకుండా వీటిని కాపాడుకునే బాధ్యత మందండి. అలాగే స్వామివారి దైవ దర్శనం అనేది ఇక్కడ జరిగిందండి. అలా జరిగిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణం అనేది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి.
ఈ టెంపుల్ వాతావరణం అంతా చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం అండి. ఇక్కడ ఉండేటువంటి కట్టడాలు, ఇక్కడ స్తంభాలు కానీ, అలాగే వాతావరణం కానీ, అలాగే ఇక్కడ ఉండేటువంటి దేవాలయం కానీ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. ఎటు చూసినా సరే అరణ్యం అండి. ఈ అరణ్యం మధ్యలో ఇంత అద్భుతమైన టెంపుల్ కట్టడం అంటే ఒక మాట చెప్పాలంటే చాలా అద్భుతంగా చెప్పొచ్చు అన్నమాట. ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో మనం ఇక్కడ ఉండేటువంటి చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తుంటారండి. అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రతి స్తంభం మీద ఆంజనేయ స్వామి బొట్టు అనేది ఉంటుందండి. దాన్ని తీసుకుని చాలామంది బొట్లు పెట్టుకుని వెళ్తుంటారు అన్నమాట. అలాగే ఇక్కడ షాపింగ్ అనేది చేసుకుని ఇక్కడ ఉండేటువంటి జెండాలను కొనుక్కొని, హనుమంతుడు ఉన్నటువంటి జెండాలు కొనుక్కొని తీసుకుని వెళ్తుంటారండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి ప్రకృతి అనేది ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఆ చెట్ల మధ్యలో ఉన్నటువంటి వెలుతురు కానీ, అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రదేశం కానీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం దర్శనం చేసిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం అనేది సాగించామండి. అయితే ఇక్కడి నుంచి కాలినడకనే మనం ఎలా అయితే వచ్చామో అదే విధంగా ప్రయాణం సాగిస్తున్నామండి. అయితే ఏ ప్రయాణమైనా సరే అందంగా సాగాలి కాబట్టి అలాంటి ప్రయాణాన్ని మేము చీకటి పడకుండానే కొద్ది ముందుగా వెళ్దామనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి బయలుదేరుతున్నామండి. అంటే ఇక్కడ చాలా చూడడానికి చాలా లొకేషన్స్ ఉన్నాయండి, అందమైన లొకేషన్స్. అయితే మేము ఈ జంపాలి అనే గ్రామంలో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క టెంపుల్ ఎలా ఉంటుంది, ఈ ప్రదేశం ఏ విధంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో మా మిత్ర బృందంతో కలిసి మేము రావడం జరిగిందండి. అదేనండి మా మిత్రులైనటువంటి అంజీ ఆకుండి గారు తీసుకురావడంతో ఈ దర్శనం అనేది సాగడం జరిగిందన్నమాట. ఇంత అందమైన దర్శనం చేసినందుకు అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలకు వచ్చినప్పుడల్లా చాలామంది చాలా ఆతృతగా చూస్తుంటారండి. ఈ జర్నీ అనేది మాకు చాలా ఆనందం కల్పించిందండి. ఎందుకంటే ఇటువంటి జర్నీలో అందమైన లొకేషన్లో ప్రయాణం అనేది చాలా న్యాచురల్గా సాగిందండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి మేము వెళ్తున్న ప్రదేశం కానీ, కొండలు కానీ, అలాగే అక్కడ ఉండేటువంటి ప్రదేశం కానీ, చుట్టూ చెట్లు కానీ, మనుషులు చాలా తక్కువగా ఉండేటువంటి ప్రదేశం అండి. ఈ ప్రదేశంలో పులులు కానీ లేకపోతే సింహాలు కానీ కనిపించినా సరే చాలా భయం వేస్తుందండి. అలాంటి అందమైన ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తుంటే కనుక చాలా ఆనందంగా ఉందండి. చూడండి మా ప్రయాణం ఎలా సాగుతూ వెళ్తుందన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు మా జర్నీ అనేది ఇక్కడతో ఎండింగ్ అయిందండి. అంటే మేము జంపాలి వచ్చి ఇక్కడ అందమైనటువంటి దర్శనం అనేది చేసుకుని హనుమంతుడు ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని చూసినటువంటి పుణ్యం దక్కిందండి మాకు. అంటే ఇక్కడ ఏ లొకేషన్ చూసినా సరే చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ అయితే ఇక్కడ ఒక డ్యామ్ కనిపిస్తుందండి. ఆ డ్యామ్లో వచ్చినటువంటి వాటర్ ఆగిపోయడం వల్ల ఈ అందమైన ప్రదేశం నుంచి నడుచుకుంటూ వెళ్ళామాట. ఇక్కడ ఉండేటువంటి ఏ కొండ కానీ చెట్లు కానీ చూస్తున్నా సరే అందంగా కనిపిస్తుంది. ఎలాంటి అద్భుతమైన లొకేషన్ని వచ్చినందుకు మాకు చాలా ఆనందం కలిగిందండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి ప్రతి లొకేషన్లో అందమైనటువంటి ఒక అద్భుతమైన పెయింటింగ్ కనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన లొకేషన్ మీరు కూడా వెళ్ళి ఉంటారండి. అలాంటి అందమైనటువంటి ఊర్లు వెళ్ళినప్పుడల్లా మనకు మనసు ప్రశాంతంగా కనిపిస్తుంది. అలాంటి అందమైన ప్రశాంతమైన వాతావరణం తిరిగినప్పుడల్లా మనకు అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుందండి. అలాంటి అనుభూతే ఈ జంపాలి అనే గ్రామంలో కలిగిందండి. ఈ టెంపుల్ చూసిన తర్వాత, ఇక్కడ ఉండే వాతావరణం చూసిన తర్వాత హాయ్ అనిపించిందండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరొక అందమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. ఇది ఒక ట్రావెలింగ్ ఉపయోగపడేటువంటి ఒక అందమైన వీడియోగా మిగులుతుందని ఆశిస్తున్నాను. మరొక అందమైన వీడియోతో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.